ఈ ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని కొద్ది మాటలు ధ్యానించుకొని ఇక్కడ నుండి ఆశీర్వాదకరంగా వెళదాము. నిర్గమాకాండము 16వ అధ్యాయము 14-15 వచనాలు. పడిన ఆ మంచు ఇరిగిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీలు దానిని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. చాలు, ఇదేమి ఉన్నదా? అక్కడ 2వ నంబర్ వేసి ఉండద్ది. దాని అర్థం ఏంటి రాసి ఉండదు. అక్కడ ఏంటంటే అది మన్నా అని రాయబడి ఉన్నది. చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ నా మాటలు గమనించాలి. ఇశ్రాయేలీలు ఐగుప్తుని విడిచిపెట్టి కనాను దేశానికి వెళుతున్నారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు తీసుకెళ్ళినటువంటి ఆహార పదార్థాలు అయిపోయాయి. ఆకలి అవుతుందని ఏడ్చినప్పుడు దైవజనుడు మోషే గారు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుండి దేవదూతలు తినేటువంటి మన్నా ఆహారాన్ని దేవుడు కురిపించాడు. ముందు మంచు కురిసేది, మంచు పైన మన్నా ఆహారం కురిసేది. ఎందుకు అలా చేశాడు దేవుడు అంటే, ఇసుకతో మన్నా కలవకూడదు. మన్న దేనికి సాదృశ్యంగా ఉన్నదని చెప్పాను? వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. యేసయ్య శరీరానికి సాదృశ్యంగా ఉన్నది. మన్న అంటే ఆశీర్వాదమునకు సాదృశ్యంగా ఉన్నది. అలాగే నిర్గమాకాండం 16వ అధ్యాయం 31వ వచనం చూడండి. అక్కడేముంటుందో మన్నా గురించి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అను పేరు పెట్టిరి. అది తెల్లని కొత్తిమీర గింజవలే నుండును. దాని రుచి తేనెతో కలిపిన అపూపముల వలె నుండెను. తేనెతో కలిపిన అపూపముల వలె, వాటిని మీరు అపర్ణాలు అంటుంటారు. శనగపిండితో చేస్తారు, బెల్లంతో చేస్తారు. దానికి కొంచెం తేనె లేదా నెయ్యి కలుపుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. బైబిల్ భాషలో వాటిని అపూపములు అంటారు, మీరు అపర్ణాలు అంటారు. వాటిని ఎలా జాతి తేనెతో కలిపిన అపూపముల వలె ఉన్నవంట. చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా టేస్ట్గా, రుచికరంగా అలా ఉన్నది. ఈ తేనె దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే 119వ కీర్తన 103వ చరణములో చూడండి. తేనె అంటే వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, నా నాలుకకు ఎంతో తీయగా ఉన్నది నీ వాక్యము. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నది. అది మన్నా తేనె వలె ఉన్నది. తేనెంటే వాక్యము. ఇక్కడ మన్నా అంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉన్నది. చాలా జాగ్రత్తగా గమనించాలి. మన్నాని తేనెతో పోల్చాడు. తేనె వలె తీయగా ఉన్నదంట మన్నా. మన్నా అంటే సంఘమైన మనమే. అయితే ఎందుకు ఇక్కడ మన్నాని తేనెతో పోల్చాడు అని గమనించినట్లయితే, పిల్లలు పుట్టినప్పుడు పిల్లలకి తేనె త్రాగిస్తారా, పాలు త్రాగిస్తారా? 6 నెలల వరకు పిల్లలకి తేనె త్రాగించకూడదు, చనిపోతారు. చిన్న పిల్లలకి పాలు త్రాగించాలి. పాలు అన్న వాక్యమే, తేనె అన్న వాక్యమే. చిన్నపిల్లలకి పాలు అనే వాక్యము, ఎదిగిన పిల్లలకి తేనె అనే వాక్యము. బాగా నీరసంగా ఉన్నప్పుడు, ఓపిక లేదు, సెలైన్
కడితే గంటకు 2 గంటలకు ఓపిక వచ్చింది, అన్నం తింటే 3 గంటలకు ఓపిక వచ్చింది. తేనె అలా కాదు. తేనె బాగా నీరసంగా ఉన్నప్పుడు కొంచెం నాగించు, 1 నిమిషంలోనే వెంటనే ఎనర్జీ వచ్చేస్తుంది. అంత పవర్ఫుల్ తేనె. పాలు అనే వాక్యము చిన్నపిల్లలకి, తేనె అనే వాక్యము ఎదిగిన పిల్లలకి. చాలా జాగ్రత్తగా గమనించాలి. పాలు అనే వాక్యం ఎలా ఉంటుంది అంటే, పాలు అనే వాక్యం అంటే పాలు త్రాగగానే ఈజీగా మింగేస్తారు, ఈజీగా జీర్ణం అవుతాయి. తేనె చిన్నపిల్లలు త్రాగితే జీర్ణం కాదు, డైజెషన్ లోపల ప్రాబ్లం ఏర్పడుతుంది. చిన్నపిల్లలకి పాలు, ఎదిగిన పిల్లలకి తేనె. పాలన్న వాక్యమే, తేనన్న వాక్యమే. పాలు అనే వాక్యము చిన్నపిల్లలకి అంటే క్రొత్తగా మందిరానికి వచ్చిన వాళ్ళు, క్రొత్తగా బాప్తీసం తీసుకున్న వాళ్ళు చిన్నపిల్లలు. వీళ్ళకి పాలు అనే వాక్యము కావాలి. అనగా చిన్ని వాక్యాలు. నువ్వు ఆదరించబడతావు, దేవుడు అప్పులు తీరుస్తాడు, దేవుడు రోగాల నుంచి విడిపిస్తాడు, దేవుడు నీకు ఇల్లు ఇస్తాడు, దేవుడు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు వ్యాపారం ఇస్తాడు, దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా దీవిస్తాడు. ఇది పాలలాంటి మన్నా లేదా పాలలాంటి వాక్యం. ఇది చిన్నపిల్లలకి అంటే క్రొత్తగా దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఈ వాక్యాలు. తేనె ఎదిగిన వారికి. ఇక అన్నం తింటూ స్టార్ట్ చేశారు. బలమైన ఆహారం అది తేనె. బలమైన వాక్యాలు కావాలి ఎదిగిన వారికి. ఇంకొంచెం ఎదిగిన తర్వాత లెగ్ పీసులు ఇచ్చిన చికెను దుమ్ము లేపేస్తారు. తేనె అనే బలమైన ఆహారము ఎదిగిన వారికి. అనగా మనసును మార్చుకొని బాప్తీసం తీసుకొని మందిరానికి వస్తున్నావు, ఒక 5-6 సంవత్సరాలు దాటిపోయింది, ఆత్మీయ జీవితంలో కాస్త ఎదిగావు. నీకు పాలు కాదు, తేలిక వాక్యాలు కాదు, చిన్నపిల్లవాడు కాదు, 5 సంవత్సరాలు దాటింది మందిరానికి రాబట్టి కనుక నీకు తేనె అనే బలమైన వాక్యము కావాలి. ఆదరిస్తాడు. ఎలా ఉంటే ఆదరిస్తాడు ఆయన, దీవిస్తాడు. ఎలా ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇవ్వాలంటే దేవుడు మనం ఎలా ఉండాలి? అప్పులు తీరుస్తాడు. అప్పులు తీర్చాలంటే మనం ఎలా ఉండాలి? రోగం నుంచి విడిపిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఆయన స్వస్థపరచాలంటే ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా బ్రతకాలి సమాజంలో వివరించి చెప్పటమే ఉపదేశము. ఈ వివరణ కలిగిన వాక్యమే తేనె. కఠినమైన బోధ తేనె అంటే కఠినమైన బోధను కూడా వినగలగాలి, రిసీవ్ చేసుకోవాలి. కఠినమైన బోధ వచ్చినా లోబడాలి. అలా కాకుండా కొంచెం ఆదరించబడతావు, ఓదార్చబడతావు, బలపరచబడతావు, తృప్తిపరచబడతావు, సేద తెచ్చబడతావు, ఇల్లు మీద ఇల్లు కడతావు, ఇంకొక ఉద్యోగం వచ్చింది అట్లా చెప్పి ఇక మోకరించి ప్రార్థన చేసుకుందాం అంటే అబ్బా అన్న ఈరోజు ఎంత బాగా చెప్పాడు, అసలు వాక్యం తేలిపోయింది హృదయం. అది పాలు అనే ఆహారం చిన్నపిల్లలకి, అది కొత్తగా వచ్చే వాళ్ళకి. ఎదిగిన నీకు అది కాదు. తేనె కావాలి నీకు. కఠినమైన బోధ, వాక్యము కఠినంగా వచ్చినప్పుడు లోబడాలి, భయపడాలి, విధేయత చూపించాలి, అలవాటు పడాలి, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. తేనె అనగా బలమైన ఆహారము, చిన్నపిల్లలకు కాదు, ఎదిగిన వారికి. ఇంకా తేలికైన వాక్యాలు కావాలి. పాస్టర్ గారు చాలా కఠినంగా వాక్యం చెప్తున్నాడు అంటే నువ్వు ఎక్కడున్నావో తెలుసా? ఇంకా పాలు అనే మన్నా తినే దగ్గరే ఉన్నావు. పాలుచ్చు స్త్రీలకు శ్రమ, పాలు త్రాగే పిల్లలకు కూడా శ్రమ. అంటే పాలిచ్చే తల్లి విడిచిపెట్టబడిద్ది, శ్రమల కాలంలో ఉంటారు. పాలు త్రాగే పిల్లలు విడిచిపెట్టబడతారు. అంటే అర్థం ఏంటంటే చిన్ని వాక్యాలు చెప్పే సేవకుడు విడిచిపెట్టబడతాడు, చిన్ని వాక్యాలకు అలవాటు పడ్డ విశ్వాసులు విడిచిపెట్టబడతారు. దాని అర్థం అది. దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. తేనె అనే బలమైన వాక్యాన్ని చెప్పే సేవకుడు ఎత్తబడతాడు, తేనె అనే బలమైన వాక్యాన్ని విని సరి చేసుకుని విశ్వాసులు ఎత్తబడతారు. దేవునికి స్తోత్ర చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. కఠినమైన బోధన కూడా నువ్వు రిసీవ్ చేసుకోవాలి. వాక్యం కఠినంగా వచ్చినా నేను ఆ వాక్యానుసారంగా బ్రతుకుతున్నాను లేదనేది చూసుకోవాలి. అబ్బా ఏంది ఇంత కఠినంగా చెప్పాడు అన్న, ఇంత కఠినంగా చెప్తే అసలు ఎవరు వస్తారు మందిరానికి, నాకు అసలు రాబుద్ది కావట్లేదు, వాక్యం వినబుద్ధి కావట్లేదు అన్నావంటే నువ్వు ఇంకా చిన్నపిల్లడివే. ఆత్మీయ జీవితంలో పాలుని ఇష్టపడుతున్నావు,
పాలు కాదు, తేనెని ఇష్టపడాలి. అందుకని అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తూ ఇలా అంటున్నాడు, 5వ అధ్యాయము 13వ వచనం. పాలు త్రాగు ప్రతివాడును శిశువే కనుక నీతి వాక్య విషయములో అనుభవం లేని వాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము, అదిగో బలమైన ఆహారము వారికే తగును. చాలు. పాలు అక్కడ తేలిక ఆహారం, బలమైన ఆహారం అంటే తేనె. చిన్నపిల్లల్లాగా ఉండకూడదు, ఇంకా ఎదిగారు కదా. ఏది మంచి, ఏది చెడు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఏ మాటలు వినాలి, ఏ మాటలు వినకూడదు, ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు. వివేచన జ్ఞానము కావాలి. ఈ వివేచన జ్ఞానం కలిగి నడుచుకోవటమే తేనె త్రాగుతున్నాం అని అర్థం. తేనె త్రాగటం అంటే వివేచన జ్ఞానములోకి ఎదగాలి, వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. అన్ని మాటలు వినదగినవి కాదు, అందరితో స్నేహం చేయదగినది కాదు. బహు జాగ్రత్తగా ఉండాలి. సాతాను గర్జించు సింహాలు ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. ఉన్న కలలో 3 సింహాలు వచ్చిన నా దగ్గరికి. సింహం అంటే గర్జన సింహం వల్లే ఎవరిని మింగుదునా అంటే ఎవరిని చంపాలని తిరుగుతుంటాడు సాతాను. 2 పట్టుకొని బంధించా, కట్టేశా. 3వది పారిపోయింది, దొరకలా. పారిపోయి దూరంగా ఉండది దిగులుతో కూర్చుంది. ఏమని? ఇక ఆ 2 బంధించాడు ఈ పాస్టర్, నేను మాత్రం ఏం చేసేది, ఇంకా నేను కూడా ఏం చేయలేను అని దిగులుతో కూర్చుంది బాబు. అంటే 3 సింహాలు, 3 సాతాను శక్తులు ఎవరిని చంపాలా అని తిరుగుతూ ఉన్నాయి. సంఘంలో కానీ, విశ్వాసులను కానీ, సేవకులను కానీ చంపాలని తిరుగుతున్నాయి. అవి నాకు క్లియర్గా అర్థమవుతూ ఉంది. ప్రతిరోజు వాటితో పోరాడుతూ ఉన్నా, పోరాడి కొట్టి తరివేస్తూ ఉన్నా. నా దగ్గరికి వస్తున్నాయి నన్ను చంపాలని, నన్ను ముట్టుకోలేకపోతున్నాయి. నాకు అర్థమవుతుంది. తెల్లవారుజామున 3:30, 4 టైంలో మంచి నిద్రలో ఉన్నప్పుడు వస్తాయి. నాకు అర్థమైంది. వెంటనే లేచి గద్దిస్తా, పారిపోతాయి. నన్ను ముట్టుకోలేవు. దూరం ఉండి ఏదైనా చేయాలనుకుంటే చేయలేకపోతున్నాయి. ఆయా ప్రాంతాలకి మీటింగ్స్కి వెళ్ళి వాక్యం చెప్పి వస్తుంటాం కదా, ఆడ ప్రార్థన చేసి వస్తుంటామా, ఆ దెయ్యాలు వెంటబడతా ఉంటాయి చంపాలని. ఏం చేయలేవు. దేవుని కృప మన మీద ఉంది. ఆమేన్, హల్లెలూయా. తేనె అనే బలమైన ఆహారము, వివేచన జ్ఞానము కలిగి నడవాలి. కఠినమైన బోధకు నువ్వు లోబడాలి, కఠినమైన బోధను కోరుకోవాలి. కఠినమైన బోధ నీకు చెప్పినప్పుడు లోబడటమే తేనె అనే మన్నా. అలాగే అక్కడ అంటాడు, ఇందాక చదివిన వాక్యంలో 14వ వచనం అనుకుంటా, అక్కడ ఏమంటాడంటే, వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. బలమైన ఆహారము వాళ్ళకే తగును. గమనించాలి, బలమైన ఆహారం అంటే తేనె. అక్కడ ఒక మాట ఉండిద్ది, ఏంటంటే కాలములను బట్టి చూస్తే వీరు బోధకులుగా ఉండవలసిన వారు, కానీ ఎలా ఉన్నారంట? మూల పాఠములలో మరలా వీరికి బోధించవలసిన పరిస్థితులు వచ్చాయంటాడు. అంటే అర్థం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను, 20 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను, 40 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను, 30 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందాను చెప్పుకుంటా ఉంటారా? అన్నం తినేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలో చేత కాదు, ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలా భక్తి చేయాలో తెలియదు. 30 సంవత్సరాల క్రితం బాప్తిసం పొందానని చెప్పిన ఆవిడ కొత్త ఇల్లు కడితాను, నేను ఎలకమని పాలు పొంగిస్తుంది. ఏంటమ్మా పాలు వాసన వస్తుంది అంటే, నాన్న కొత్త ఇంట్లో పాలు పొంగించాలంట కదా. ఎన్ని సంవత్సరాలు నువ్వు బాప్తిసం తీసు? 30 అన్నా అంది. ఎందుకు వేస్ట్ నువ్వు? 30 సంవత్సరాల కింద బాప్తిసం పొంది ఏమి నేర్చుకున్నావు? ఇంకా నిన్న మొన్న కొత్తగా దేవుడిని నమ్ముకున్నటువంటి వ్యక్తిలాగా ఉన్నావు. కొత్తగా దేవుడిని నమ్ముకున్నవాడు, కొత్తగా మందిరానికి వచ్చినవాడు తెలియదు వాళ్ళకి. పాలు పొంగించేది దరిద్రం. బైబిల్ ఎక్కడన్నా పాలు పొంగించుకుని ఉందా? సృష్టి మొత్తానికి ఆధారం బైబిలే కదా. బైబిల్ ఎక్కడ లేదు. పాలు పొంగించింది ఏంటి? పాలు పొంగినట్టుగా రోజు పొంగుతూ ఉంటుంది చూడు ఇంట్లో అన్నారు. పొంగు అంటే ఏంటి తెలుసా? కోపాలు. పాలు పొంగించావంటే ఇక ఇంట్లో ఎప్పుడు తగాదలే ఉంటాయి. ఇక పొంగుతూ ఉంటుంది గర్వం, అహంకారం, కోపాలు చూడన్నాను. నాకు రోజు కొట్టుకోవటం ఇంట్లేక. బట్ నేను చెప్పాను పాలు పొంగించమని. తప్పు కదా, అలాంటి పిచ్చి పనులు చేయకూడదు కదా. 30 సంవత్సరంగా బాప్తిసం తీసుకుని ఏమి నేర్చుకుంది ఈవిడ? నిన్న మొన్న కొత్తగా మందిరానికి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉంది. అంటే ఏమి ఎదగల ఆత్మీయ జీవితంలో. పాలు పొంగిస్తున్నారంటే ఇంక పాలు తాగే కాడే ఉన్నావు, చిన్నపిల్లలాగే ఉన్నావు, ఎదగల.
కొత్త ఇంటికి గుమ్మడికాయలు కట్టకూడదు, కొబ్బరికాయలు కట్టకూడదు, గడ్డపార అడ్డంగా వేయకూడదు, గేరమండలు పెట్టకూడదు, ఈ చెత్తా చెదారాలు చేయకూడదు, సిద్ధాంతం అనేది ఎక్కడ మంది ఇంట్లోకి రాకూడదు. ఇది మన్నా అనే తేనె. సిద్ధాంతానికి సంబంధించింది ఏది ఇక్కడ రాకూడదు అంతే. బ్రాహ్మడు చెప్పింది ఏది చేయకూడదు. అలా కఠినంగా నిలబడాలి. అప్పుడు మన్నా అనే తేనె అనే బలమైన వాక్యం నీలో ఉన్నది, వివేచన జ్ఞానం నీలో ఉన్నది. అపోస్తున్న పౌలు గారు బెరయ అనే ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్పినప్పుడు అంట, బెరయలో ఉన్న స్త్రీలంట చెప్పిన వాక్యము వాక్యానుసారంగా ఉందా లేదని పరిశోధించారంట. తేనె తినేవాళ్ళు, వాళ్ళు ఆత్మజీవి ఎదిగిన వారు. ఈ కఠినమైన వాక్యము నీకు చెప్పినప్పుడు వాక్యానికి నువ్వు లోబడాలి, వివేచన జ్ఞానం కలిగి ఉండాలి, మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదు, కోపాన్ని రేపుకోకూడదు, కక్షాద్వేషాన్ని గుండెలు పెంచుకోకూడదు. నా మీద నా మంచి కోసమే కదా అన్న చెప్పిందని లోబడాలి. అప్పుడు నువ్వు తేనె అనే మన్నా ఆహారాన్ని తింటున్నావు. అన్ని దీవెనలు పొందటానికి యోగ్యుడివి, యోగ్యురాలవి, పరలోక రాజ్యానికి వెళ్ళడానికి యోగ్యుడివి, యోగ్యురాలవి. దేవునికి స్తోత్ర చెప్పాలని గట్టిగా హల్లెలూయా. అలాగే ఒక మాట చదవండి, సంఖ్యాకాండము 11:7. ఆ మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను. మన్నా కొత్తిమీర గింజవలే ఉండెను, చూపునకు అది బోళముల వలె ఉండెను. చూపునకు బోళము వలె ఉండెను. చాలు, తలలపై ఎత్తున వైపు చూస్తున్న మాటలు గమనించండి. చూపునకు అది బోళము వలె ఉన్నదంట. వినాలి. బోళము ఎప్పుడన్నా విన్నారా? బోళం గురించి చెప్పండి. నికోదేము, అయ్యా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని నేనేం చేయాలని అడిగాడు పెద్ద పాస్టర్ గారు. ఆయన ఆ నికోదేము యేసయ్య చనిపోయినప్పుడు ఆయన శరీరానికి పోయడానికి ఆయన సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చాడంట. సుగంధ ద్రవ్యాలలో ఒకటి బోళము. ఈ బోళము ఎలా ఉండిద్ది అంటే చూడటానికి కలరు బాగా వైట్గా ఉండిద్ది. దాని స్వభావం ఏంటంటే సువాసనను వెదజల్లుతుంది. చనిపోయిన వ్యక్తికి ఏం చేస్తారు? స్ప్రే కొడతారు. ఎందుకు కొడతారు? దుర్వాసన అణిచివేసి సువాసన రావాలి అక్కడ అని స్ప్రే కొడతారు. ఆ రోజుల్లో ఈ బోళము రాసేవాళ్ళు. ఈ బోళము చనిపోయిన శవానికి, డెడ్ బాడీకి రాస్తే దుర్వాసన ఆగిపోయి సువాసన వచ్చింది. బోళములాగా ఉన్నదంట. మీకు రాదు కానీ కొందరికి వచ్చింది డౌట్. ఏంటో తెలుసా? మన్నా దాని కలరు బోళము కలరు అని చెప్పాడు దేవుడు. మన్నా అంటే యేసయ్య శరీరం అని చెప్పాను. యేసయ్య శరీరానికి సువాసన లేదా? మంచి సాక్ష్యం లేదా? ఉందా లేదా? అది మన్నా అంటే యేసయ్య శరీరము. యేసయ్య శరీరములో సువాసన అనే మంచి సాక్ష్యం ఉంది యేసయ్యకి. బోళము చేసే పని కూడా అదే. మన్నా అంటే బోళము. బోళము దుర్వాసన అణిచివేసి సువాసన వెదజల్లుతుంది. అలాగే మన్నా అనబడిన సంఘమైన మనము దుర్వాసన అణిచివేయాలి, సువాసన వెదజల్లాలి. కొట్టి గట్టిగా చెప్పట్లో ఆమేన్ హల్లెలూయా. అంటే చెడు సాక్ష్యాన్ని అణిచివేయాలి, మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. సాతాను ఎక్కడో చోట శోధిస్తూనే ఉంటాడు. ఆత్మీయ జీవితంలో ఎదిగిన వారికి శోధన ఎక్కువ ఉండే తెలుసా? ఎంత చెట్టుకి అంత గాలి అంటారు. అంటే చిన్న చెట్టు మీద చిన్న గాలి ఉంటుంది, పెద్ద చెట్టు దగ్గరికి వెళ్తే పెద్ద గాలి ఉంటుంది. అలాగే నువ్వు ఎదిగిన కొలది నీ మీద శోధన కూడా పెరిగిద్ది. నీవు కొత్తగా బాప్తిస్మం తీసుకున్నప్పుడు నిన్ను శోధించడానికి పెద్ద సైతాను గాడు చిన్న సాతాను పెడతాడు నీ దగ్గర. నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదిగినప్పుడు చిన్న సైతాను ఓడిపోతూ ఉంటాడు. ఎవరే పనికిమాలోడా, వాడి చేత సినిమాలు చూపించడం నీ చేత కావట్లేదు, వాడు మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, వాడు దినదినం ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందుతున్నాడు. ఒరే నువ్వేం చేస్తున్నావురా సైతానుగా అంటే నేనేం చేయలేకపోతున్నాడు. సార్ నువ్వురా, నోరు మూసుకుని నీ చేతగా నువ్వు చిన్న సైతాన్ని ఆపి పెద్ద సైతాన్ని పంపిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్న వ్యక్తి జాగ్రత్తగా ఉండి కొంచెం వాడిని ఎట్టనగానే పాపంలో పడాలి, ఎట్టనగానే లోకంలోకి ఈడ్చుకుపోవాలి, ఎలాగైనా చెడ్డ అలవాట్ల ఆచారాల పద్ధతుల్లోకి లాక్కుని పోవాలి, ఎలాగైనా ఇక సేవ విడిచిపెట్టాలి, భక్తి విడిచిపెట్టాలి, ఎట్లాగైనా మన లోకస్తులాగా మార్చేసేయాలి, పాడు చేయాలి, ఏం చేస్తా తెలియదని పెద్ద సైతానికి అప్పగించి పంపిస్తాడు. ఇతను ఆత్మీయ జీవితంలో ఎదిగాడు కదా, అందుకని పెద్ద సైతానికి అప్పగించాడు. ఆ సైతాన్ని కూడా జయిస్తున్నాడు అనుకో, అప్పుడు ఈ లూసిఫర్ ఏం చేస్తాడు? వాడిని పిలిచి పనికిమన్నాడు ఏంద్రా బాబు అని చెప్పి వాడిని తిట్టి నువ్వు ఆగురని చెప్పి ఇంకో పెద్దోడిని పంపిస్తాడు అక్కడికి. ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదిగే కొలదే సాతాను శోధన కూడా నీ మీద పెరుగుతూ ఉండేది.
నువ్వు ఆత్మీయ జీవితంలో ప్రార్థనలో తగ్గావా, వాడు నీకంటే ఎక్కువ స్థితిలో ఉంటాడు, అక్కడ పడగొడతాడు. జాగ్రత్త. తగ్గకూడదు. ఆత్మీయ జీవితంలో ఎదుగుతూనే ఉండాలి. ఆత్మీయ జీవితంలో ఎప్పుడు బలంగానే ఉండాలి. దుర్వాసననే చెడు సాక్ష్యాన్ని అణిచివేసి సువాసననే మంచి సాక్ష్యం కలిగి బ్రతకాలి. మనుషులు స్వార్థప్రియులు. మనం ఏదైనా మేలు చేసామనుకో, మనలో తప్పులు ఉన్నా మనలో ఉన్న మంచి చెబుతారు, తప్పులు చెప్పరు. వాళ్ళు ఏదైనా మనల్ని అడిగినప్పుడు మన దగ్గర లేక ఇవ్వలేదనుకో, ఉండి కూడా ఇవ్వలేదనుకో, ఏం చేస్తారు తెలుసా? మనలో మంచిని ప్రక్కన పెట్టి కొంచెం ఏమైనా చిన్నది ఏమైనా ఉందా, చిన్నది దాన్ని పెద్దది చేసి జనాలు చెబుతారు. అర్థమైంది ఇప్పుడు మనిషి స్వభావం ఏంటో? నీవు మేలు చేసినప్పుడేమో నీలో పెద్ద చెడు ఉన్న ప్రక్కన పెట్టి నీలో ఉన్న చిన్న మేలునే గొప్పగా చెబుతారు. వాళ్ళు ఏదన్నా నిన్ను అప్పులు అడిగినప్పుడు, ఏదన్నా మేలు చేయమని అడిగినప్పుడు నీ దగ్గర లేక నువ్వు చేయలేకపోతే ఏం చేస్తారు తెలుసా? నీలో ఉన్నటువంటి చాలా మంచి ఉన్న దాన్ని ప్రక్కన పెట్టి నీలో ఏదైనా చిన్న చెడు ఉందా, ఆ చెడుని పెద్దగా పోతత్తులో చూపిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదు. దేవుడు ఎవరంటే నీలో కనీసం 100లో 10% మంచి ఉన్నా నిన్ను మంచి వ్యక్తిగానే చూస్తాడు ఆయన. కొట్టిగట్టిగా చెప్పట్లో ఆమేన్, హల్లెలూయా. 99% పాడైపోయి ఒక్క మంచి లక్షణం నీలో ఉన్నా దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమించి ఆ 99 కూడా తీసేసి ఒక పరిపూర్ణమైన భక్తిగల వ్యక్తిగా, భక్తిగల వాడుగా మార్చాలని ఆయన శత ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీలో ఒక్కటి మంచి ఉన్నా ఆ మంచి గురించి దేవుడు చెప్తాడు. ఒక మంచి సాక్ష్యము కలిగి మనం బ్రతకాలని యేసయ్య రక్తాన్ని చిందించి ప్రాణాలు పెట్టాడు. గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, తెలుసో తెలియక తొందరపడి సాతాను ఏదో శోధించినప్పుడు ప్రార్థనా జీవితం తగ్గిపోయి అనాలోచితంగా చిన్న పొరపాటు ఏదన్నా జరిగిందేమో నీ జీవితంలో. సినిమా చూసేవేమో, మందు తాగేవేమో, ప్యాకెట్ ఆడేవేమో, అక్ర సంబంధాలకు వెళ్ళిపోయేవేమో, అబద్ధాలు చెప్పేవేమో, సాడీలు చెప్పేవేమో, మోసం చేసేవేమో. ఇక నుంచైనా పశ్చాత్తాపడి మారు. ఇక నుంచి భక్తిగా ఉండు, మంచి సాక్ష్యం కలిగి బ్రతుకు. జనాలైతే ఒకప్పుడు నువ్వు చేసిన తప్పునే చూపిస్తూ ఉంటారు, వాళ్ళు పాపను వాళ్ళే పోతారు. ఎందుకు? నువ్వు ఆల్రెడీ విడిచిపెట్టావు, భక్తిగా ఉంటున్నావు. వాళ్ళు అదే చూశారంటే వాళ్ళకి శాపం. అది విడిచిపెట్టి మంచి సాక్ష్యం కలిగి భక్తిగా బ్రతుకుతున్నావే, ఇది చూస్తాడు దేవుడు. చూసి దేవుడు నేను దీవిస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. మనుషులు చూపు వేరు, దేవుని చూపు వేరు. కనుక మారండి, మంచి సాక్ష్యం కలిగి బ్రతుకు. దేవుడు ఎప్పుడు ఎవరిని పిలుస్తాడో తెలియదు. షడంగా దేవుడు పిలిచాడా? ఆయన పిలిచిన సమయంలో నువ్వు పరిశుద్ధంగా లేవా, నీకు తెలియదు ఎప్పుడు పిలుస్తాడు. పరిశుద్ధంగా లేవా, అగ్నిగుండంలో పడేస్తాడు. జాగ్రత్త. అగ్ని ఆరదాత్మకు చావు ఉండదు. జాగ్రత్త. సాక్ష్యము లేకపోతే మోక్షం లేదు. మన్న బోళము వలె ఉన్నదంట. బోళము దుర్వాసన అణిచివేసి సువాసన వెదజల్లుతుంది. అది యోహాను సువార్త 19:39-40. మొదట రాత్రి వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చిను. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారపట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములలో. చాలు, తలపైకెత్తిన వైపు చూస్తున్న మాటలు గమనించండి, వినండి జాగ్రత్తగా. బోళములాగా ఉందంటే మన్న. మన్న అంటే సంఘమైన మనమే. బోళములాగా ఉన్నదంట. సువాసనను వెదజల్లే వారంగా మనం ఉండాలి. బోళములాగా మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నీ సాక్ష్యాన్ని బట్టే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు పరలోక రాజ్యం ఇస్తాడు. సాక్ష్యం లేకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు, విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సాతాను శక్తులు నీ పిల్లల మీద పడతాయి. నీ పిల్లలు నీ కళ్ళ ముందే పాడైపోతారు. జాగ్రత్త. అది ఇంట్లోకి రాకుండా, జీవితంలో రాకుండా కాపాడుకో. అలాగే బోళమునకు మరొక పేరు ఉంది, ఏంటంటే గుగ్గిలము అంటారు. ఈ గుగ్గిలము చేసే పనేంటి? ఇర్మియా పుస్తకం 8:22 గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా? గిలాదులో గుగ్గిలము ఏమి లేదా? అక్కడ ఏ వైద్యుడును లేడా? అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోచున్నది? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకున్నది? చాలు. గుగ్గిలము దాని స్వభావం ఏంటంటే స్వస్థతను కలుగు చేస్తుంది. మన్న బోళములాగా ఉందంట. బోళం అంటే గుగ్గిలం. బోళము దుర్వాసన ఆపి సువాసనని ఇస్తుంది.
బోళము స్వస్థతను కలుగు చేస్తుందంట. అంటే బాగు చేస్తుంది బోళము. మన్నా బోళంలాగా ఉందంట. మన్నా అనబడిన సంఘమైన మనము బోళములాగా సువాసన కలిగి ఉండాలి. బోళములాగా అనేక మందిని బాగు చేసేవాళ్ళలాగా ఉండాలి. మనం ప్రార్థన చేసి అనేక మందికి స్వస్థతను కలిగించాలి. మనం ప్రార్థన చేసి అనేక మంది జీవితాలను బాగు చేయాలి. ఎవరి జీవితాలను పాడు చేయకూడదు. బోళము చేసే పని అది. స్వస్థపరుస్తుంది లేదా బాగు చేస్తుంది. అనేక మంది జీవితాలను మనం బాగు చేసేవారుగా ఉండాలి. అనేక మందిని మందిరానికి నడిపించాలి. బాప్తిస్తానికి సిద్ధపరచాలి. దేవుని రాజ్యాన్ని సిద్ధపరచాలి. లోకముల చెడ్డ అలవాట్ల ఆచారాల పద్ధతుల నుంచి విడుదల పొందేటట్లుగా, విడుదల పొంది మందిరంలో స్థిరపరచబడేటట్టుగా మనం మాట్లాడాలి. ఎప్పుడైతే మనము అనేక మందిని బాగు చేసే వాళ్ళంగా ఉంటామో, నువ్వు ఎప్పుడైతే అనేక మంది జీవితాలను బాగు చేస్తూ ఉంటావో, నీ మాటల ద్వారా దేవుడు నిన్ను బాగు చేస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. 4 రోజుల జీవితం ఇది. 100 సంవత్సరాల గ్యారంటీ కాదు ఈ బ్రతుకు. ఈ 4 రోజులు మనము బాగుండాలి అంటే, మనం దీవెనకరంగా ఉండాలంటే, మీ కుటుంబాలు దీవించబడాలంటే, మీ కుటుంబాలు బాగుపడాలంటే అనేక మందిని మీరు బాగు చేయండి. చెడ్డ అలవాటు నుంచి విడిపించండి. దేవుని సంఘంలో తీసుకురండి. దేవుని రాజ్యాన్ని సిద్ధపరచండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకోండి. జీవముగల యేసయ్య, సర్వశక్తి కనికరంగల దేవా స్తోత్రం. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఈ మధ్యాహ్నకాల సమయంలో ఆత్మస్వరూపిగా మా మధ్యకి దిగి వచ్చి మీ దాసుడిగా నన్ను మరుగుపరచి సంఘముతో బహుతేటగా సూటిగా ఆదరిస్తూ, ఓదారుస్తూ, బలపరుస్తూ, తృప్తిపరుస్తూ, సాధ తీరుస్తూ, హెచ్చరిస్తూ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మధ్యాహ్నకాల సమయంలో బహుతేటగా మీరు మాట్లాడుతూ వచ్చారు. మన్నా అంటే యేసయ్య మీ శరీరం అని, మీ శరీరమైన సంఘమని మేమే మన్నా. మన్నా ఎలా ఉన్నదో అలాగే సంఘమైన మేము అలా ఉండాలని మీరు మాకు నేర్పిస్తున్న విషయాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మన్నా తేనె వలె తీయగా ఉంటుందని, మన్నా అనగా పాలు అనే వాక్యము, మన్నా అనగా తేనె అనే బలమైన వాక్యము మరి మీరు మాట్లాడుతూ వచ్చారు. తేలికపాటి వాక్యాలను కావాలని కోరుకునేవాళ్ళు మన్నానే పాలలాంటి వాక్యాలను కోరుకుంటున్నారు. కాబట్టి వాడు చిన్నపిల్లలని దీవించబడలేరు, రేపు పరలోక రాజ్యంలో ఉండలేరని, శ్రమల కాలంలో ఉండవలసిన పరిస్థితులు వస్తాయని. మన్నానే పాలలాంటి వాక్యము కాదు, కానీ మన్నానే తేనె లాంటి బలమైన వాక్యాలకు లోబడాలని. వాక్యము కఠినంగా వచ్చినప్పుడు వాక్యానికి లోబడాలి, వాక్యానికి భయపడాలి, వాక్యానికి విధేయత చూపించాలి, మందిరం విడిచిపెట్టి వెళ్ళకూడదని. దావీదు ఏ విధముగా నీతిమంతుడు కొట్టుట నాకు ఉపకారం, నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకమని ఎలా కోరుకున్నాడు, ఇట్టి అభిషేకం నేను త్రోసివేయి కుందునుగా కానీ పలుకుతూ ఉన్నాడు. అలాగే నీతిమంతులను సేవకులు గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, అరిచినప్పుడు నా మంచి కోసమని అలగక్క, సనక్క, గొనుక్కోక వాక్యానికి లోబడి ఉండటమే మన్నా అనేటువంటి తేనె అని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. మందిని విడిచిపెట్టి వెళ్ళకూడదు, అలగకూడదు, సనక్కూడదు, గొనకూడదు, విరోధంగా మాట్లాడకూడదు, విరోధంగా ప్రవర్తించకూడదు. ఇది మన్నా అనే తేనె. ఇలాంటి వాళ్ళు దీవించబడతారని మీరు మాకు నేర్పిస్తూ వచ్చారు. తేనె తీయగా ఉంటుంది. అలాగే మా మాటలు కూడా అనేక మందికి తీయగా ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. రెండోదిగా ఈ దినము మన్నా బోళం వలె ఉంటుందని మీరు మాకు తెలియజేస్తూ వచ్చారు. బోళము దుర్వాసన అణిచివేసి సువాసన వెదజల్లుతుంది. అలాగే చెడు సాక్ష్యం అణిచివేసి ఒక మంచి సాక్ష్యము కలిగి మేము బ్రతకాలని మీరు మాకు నేర్పించినందుకు, హెచ్చరించినందుకు స్తోత్రం. మంచి సాక్ష్యమే నీ రాజ్యానికి తీసుకుని వెళుతుంది. మంచి సాక్ష్యమే నీ రాజ్యంలోని ప్రతి ఆశీర్వాదం మాకు తెచ్చిపెడుతుంది. కనుక మంచి సాక్ష్యము కలిగి బ్రతకాలని, మంచి సాక్ష్యము కొరకు ప్రయాసపడాలని మీరు నేర్పించినందుకు స్తోత్రం. బోళమనగా గుగ్గిలమని దాన్ని స్వస్థపరిచేటువంటి గుణమన్నదని, అలాగే మన్నా అనబడిన మేము బోళము వలె అనేక మందిని ప్రార్థన చేసి స్వస్థపరిచే వారుగా ఉండాలి.
అనేక మంది జీవితాలను మేము బాగు చేసేవారుగా ఉండాలి. అనేక మందిని మీ యొద్దకు నడిపించేవారుగా ఉండాలి. అనేక మందిని సేవకు నడిపించేవారుగా ఉండాలి. మీరు బహుతేటగా మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్ర. మా మాటల ద్వారా, మా ప్రవర్తన ద్వారా సంఘానికి సేవకులైన విశ్వాసులు ఎవరు దూరం కాకూడదని, అనేక మంది జీవితాలను బాగు చేసేవారుగా ఉండాలి, కానీ ఎవరి జీవితాలను పాడు చేసేవారుగా ఉండకూడదని మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రం. ఎత్తమండి వాక్యం రా కాకూడదు ప్రభువా. విన్న ప్రతి గుండెల వాక్యాన్ని స్థిరపరచండి, వాక్యానుసారం జీవితం అనుగ్రహించండి, పశ్చాత్తాప కనిటాత్మను కుమ్మరించండి, మనోనేత్రాలు వెలిగించండి, భయమ భక్తి చేత నింపండి, కృతజ్ఞత చేత నింపండి ప్రభువా. మన్నాలాగా బ్రతికేటువంటి కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో మేము ప్రవేశించాలయ్యా. కృప చూపించండి దేవా, నీకు స్తోత్రం. ఏ ఒక్కరు లోకంలోకి వెళ్ళకూడదు, లోకపు అలవాట్లు ఆచారాల పద్ధతుల్లోకి వెళ్ళకూడదు. ఏ ఒక్కరు నీ మందిరానికి, నీ సేవకులు దూరం కాకూడదు, నరకానికి వెళ్ళకూడదు ప్రభువా. ప్రతి బిడ్డను దీవించమని నేను అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు దీవెనకి యోగ్యముగా మార్చండి. మందిరానికి వస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబాలను బహుగా దీవించమని నేను అడుగుతున్నా. ప్రతి కుటుంబంలో అద్భుతాలు, ఆత్మకార్యాలు చేయండి ప్రభువా. అనేక మంది జీవితాలను బాగు చేసేవారుగా మమ్మల్ని మార్చండి. అనేక మందిని స్వస్థపరిచేవారుగా మమ్మల్ని మార్చండి. ఓ మంచి సాక్ష్యము కలిగి బ్రతికేవారుగా మార్చమని అడుగుతున్నాను ప్రభువా. తేనెలేక బలమైన ఆహారము కలిగి ఉండాలి ప్రభువా. అలా నడిపించమని అడుగుతున్నాను. బయలుదేరి వెళుతున్నారు, మీ సరైన సమగ్ర తోడుగా ఉంచండి. సకాలంలో క్షేమ గమ్యం చేరటాన్ని కృప చూపించండి. ప్రతి కుటుంబంలో ప్రతి అవసరత తీర్చి నీ రాజ్యాన్ని సిద్ధపరచండి. మీరు వచ్చినప్పుడు ధైర్యం నిలబడి మీ రాజ్యంలో ప్రవేశించడానికి తగిన కృపచేత నింపి మహిమ పొందమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, సన్నిధిసము శరీర మనకు ప్రపంచంలో సకల కోటి పరిశుద్ధులందరికీ, మరీ ముఖ్యంగా వాక్యాన్ని మీరు తీర్మానం చేసుకుని ప్రతి ఒక్కరు దృష్టి ఉంచి ఆశీర్వదించి అంతవరకు దేవుడు నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఎంతటితో ఈ ఆదివారం ప్రార్థన ముగిపడింది. ఓపికతో వాక్యాన్ని మీ అందరికీ ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.